కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆధ్యాత్మిక మాసం. దీపావళి నుంచి పోలీస్ వర్గం వరకు రోజు నదీ స్నానం, పూజలు, దీపదానం వంటి కార్యక్రమాలు చేస్తారు. అంతేకాదు ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి తిథులను పండుగగా చేస్తారు. ఉపవాసం నుండి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి సంవత్సరంలో అత్యంత పవిత్రమైంది. ఆ రోజున దేవ్ దీపావళి, గురునానక్ జయంతిగా కూడా జరుపుతాం. ప్రజలు పవిత్ర నదుల్లో స్నానాలు చేసి తమ శక్తి మేరకు దానం చేస్తారు. పౌర్ణమి రోజున పూజ, క్రతువులు, దీపదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక కార్తీక పౌర్ణమి నవంబర్ 15 శుక్రవారం వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి చూద్దాం. కార్తీక పౌర్ణమి రోజు మీ ఇంటి ముందు నిలబడిన నిరుపేదలు లేదా పేదవారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లొద్దు. పేదలతో, నిస్సహాయులతో, వృద్ధులతో అనుచితంగా ప్రవర్తించరాదు. కార్తీక పౌర్ణమి రోజున ఎవరిని నొప్పించద్దు, ఎవరిని అవమానించడం వద్దు. ఇలా చేస్తే దేవుళ్లకు కోపం వస్తుంది. పొరపాటున కార్తీక పౌర్ణమి రోజున ఇతరులతో నిందాపూర్వకంగా మాట్లాడద్దు. మద్యం తాగద్దు, తామసిక ఆహారాన్ని తినద్దు. కార్తీక పౌర్ణమి రోజున దానం చేయడం మంచిది. అయితే ఆ రోజున వెండి పాత్రలు, పాలు లేదా పాల ఉత్పత్తులను దానం చేయకూడదు. వెండి పాత్రలు, పాలు దానం చేయడం వల్ల చంద్రదోషం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. ఏ గదిలో ఆ రోజు ఇంట్లో చీకటి ఉండకూడదు, మురికిగా ఉండకూడదు. కార్తీక పౌర్ణమి రోజున చీకటిగా, అపరిశుభ్రంగా ఉండే ఇంట్లో సంపదకు అధిదేవతైన లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఆ రోజున వెల్లుల్లి, ఉల్లి, మాంసం, చేపలు వంటి తామసిక ఆహారాన్ని తినద్దు. నలుపు రంగు దుస్తులు ధరించద్దు. తెల్లని రంగు దుస్తులు ధరించండి. గంగా స్నానం, దీపదానం, హవన, యాగాలు మొదలైన వాటి ద్వారా ప్రాపంచిక పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అన్నదానం, ధనం, వస్త్రదానం చేయడం కూడా మంచిది. ఏ దానం చేసినా దానివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రోజున ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, ఎర్ర వస్త్రం మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి హారతి ఇవ్వండి. చంద్రకాంతిలో విష్ణు సహస్రనామం, లక్ష్మీ చాలీసా పారాయణం చేయడం మంచిది. జుట్టు కత్తిరించద్దు. జుట్టుని శుభ్రం చేసుకోవడానికి కుంకుడు, షాంపూ వంటి వాటిని ఉపయోగించద్దు. ఆధ్యాత్మిక తృప్తిపడే రోజు కాబట్టి జుట్టుని శుభ్రపరచుకోవడం, కత్తిరించడం నిషేధించబడింది.